అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ వంటలు. ముందుగా ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ కిస్మిస్ జీడిపప్పుని తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి. ఈ రవ్వ లడ్డులో మంచి కాంబినేషన్ సారపలుకులండి. సారపలుకులు ఉంటే కనుక వేసుకోండి. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు పక్కన పెట్టుకొని మరో కడాయిని స్టవ్ పై పెట్టుకొని ఇందులో 1 కప్పు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు 0 సైజు ఉండే రవ్వని తీసుకున్నాను. సుజీ రవ్వ కంటే కూడా చాలా సన్నగా ఉంటుందండి ఇది. ఈ రవ్వని ఇందులో యాడ్ చేయాలి. ఈ 1 కప్ రవ్వ వచ్చేసి 1/2 కేజీ వరకు ఉంటుందండి. ఇప్పుడు ఇది ఈవెన్గా ఒక 10 నిమిషాల పాటు వేయించాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా చిన్న మంటపైనే చేయాలి, లేదంటే మాడిపోతుంది. అలాగే ఇందులో కొద్దిగా కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. రవ్వతో పాటు ఇది కూడా వేగిపోతుంది. అలాగే మనము ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది కాస్త కలర్ మారింది కదా, సో ఈవెన్గా వేగిపోయింది చూసారా. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇంతకుముందు మనం కిస్మిస్ వేయించాం కదా, అదే కడాయి పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇందులో 1/2 కేజీ రవ్వకి 120 గ్రాముల షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనము ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగే వరకు మరిగించాలండి. దీనికి తీగ పాకం కానీ లేత పాకం కానీ అవసరం లేదు. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, షుగర్ అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు దీన్ని ఇలాగే వదిలేయాలి. మనము ఇది వేడిగా ఉన్నప్పుడు రవ్వలో వేసేసామంటే రవ్వ మొత్తం గట్టిపడిపోతుంది. కాబట్టి చల్లగా అయ్యేంత వరకు కాస్త పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాము, ఇది చల్లగా అయిపోయింది. కాస్త గోరువెచ్చగా ఉండాలి, మరీ చల్లగా కూడా కావద్దు. గోరువెచ్చగా అయింది కదా, దీనిని మనం ముందుగా వేయించిన రవ్వలో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, షుగర్ సిరప్ మొత్తం పీల్చుకుంది కదా. ఇది ఒకసారి అంతా కలుపుకొని లడ్డుల్లా చుట్టుకోవాలి. ఒకవేళ మీకు రవ్వ గనుక పాకంలో వేయగానే గట్టిపడిపోయింది అని అనిపిస్తే 1 టీ స్పూన్ తేనెని యాడ్ చేయండి. అప్పుడు మనకు ఆ పాకం అనేది గట్టిపడదన్నమాట. మనము పాకాన్ని కరెక్ట్గా చేసుకుంటేనే మనకు ఈ రవ్వ లడ్డు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. పాలు పోయకుండానే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి. పాలు పోసి చేసిన రవ్వ లడ్డు అయితే మనకు 5-6 రోజుల పాటే నిల్వ ఉంటాయి కదా. ఇలా చేసిన రవ్వ లడ్డులు మనకు 30 రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయండి. చాలామంది పాకంలో చేసిన లడ్డులు గట్టిగా వస్తాయి అని అనుకుంటారు, కానీ నేను చూపించే విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ. ఇప్పుడు మనం శనగపిండి లడ్డుని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 1 కప్ నెయ్యిని వేసుకుంటున్నాను. 1 కప్ నెయ్యికి 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని కలుపుకుంటూ చిన్న మంటపైనే ఫ్రై చేసుకోవాలి. ఇది గట్టిగా ఉంది కదా, ఈ పిండి ఫ్రై అయ్యేటప్పటికి
కలర్ మారుతుంది, అలాగే మనం వేసిన నెయ్యి కూడా వదిలేస్తుంది. ఇలా నెయ్యి వదిలేయడానికి కనీసం ఒక 10 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఇలా వదిలేసిన తర్వాత మరో 10 నిమిషాల పాటు కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, మంచి రంగు వచ్చింది కదా. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని చేతితో చల్లుకోవాలి. కొద్దిగా అండి, ఒక 1 టీ స్పూన్ వరకు ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత చూడండి, పిండి గుల్ల గుల్లలుగా కనిపిస్తుంది కదా, ఇలా అవుతుందన్నమాట. ఇలా అయిన తర్వాత ఇంకాసేపు అలాగే కలుపుతూ ఉంటే నెయ్యి అంతా పీల్చుకొని ముద్దలాగా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఒక 30 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇలా తయారైన తర్వాత చల్లారేంత వరకు ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి, ఇది పూర్తిగా చల్లారింది కదా. ఇప్పుడు ఇందులో 2 కప్పుల షుగర్ పొడిని వేసుకుంటున్నాను. ఒకవేళ తక్కువ స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు కాస్త తగ్గించి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని షుగర్ పొడి మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. షుగర్ పొడిని వేడివేడిగా ఉన్నప్పుడు వేసామంటే అది మొత్తం లూజ్గా అయిపోతుంది, కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాస్త నెయ్యి వేసుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇక్కడ గార్నిష్ కోసం నేను పిస్తా పప్పుని పెట్టుకుంటున్నాను. జీడిపప్పు కానీ మీకు ఇష్టమైతే దీంట్లో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. పిండి బాగా పొడిగా అనిపిస్తే దీంట్లో కాస్త నెయ్యి వేసుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా బేసన్ లడ్డు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.